వసంత్ దాస్తో దత్తు రాజ్ న్యూస్ తూర్పుగోదావరి. నంద్యాల జిల్లాలో కార్పొరేట్ దోపిడీ పర్వం కొనసాగుతోంది. నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో విద్యా హక్కు చట్టానికి తూట్లు పడుతున్నాయి. ఇష్టారాజ్యంగా స్కూల్స్ కాలేజీలకు అనుమతులు జారీ చేస్తుండటంతో విద్యార్థులు బలైపోతున్నారు. పాఠశాలలకు మైదానాలు లేకున్నా హాస్టల్ గదులు ఇరుకుగా ఉన్నా విద్యాశాఖ మొద్దు నిద్ర వేయటం లేదు. మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. విద్యా వ్యవస్థను ప్రైవేట్ యాజమాన్యాలు నిర్వీర్యం చేస్తూ ఉన్నాయి. కార్పొరేట్ విద్య అంటూ పేద మధ్యతరగతి విద్యార్థుల జీవితాలతో ఆటలు ఆడుతున్నాయి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రైవేటు స్కూల్స్ కానీ కాలేజీలు కానీ అధిక ఫీజులు వసూలు చేస్తూ సరైన సౌకర్యాలు కల్పించకుండా వారి జీవితాలతో ఆటలాడుకుంటున్నాయి. ప్రస్తుతం మనతో ఏఎస్ఎఫ్ లీడర్లు ఉన్నారు, వారి మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కార్పొరేటు విద్యాలయాలు కానీ కాలేజీలు కానీ ఏ విధంగా ప్రజలపైన భారం మోపుతున్నాయి, వాళ్ళు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు? ఇవాళ మన రాష్ట్రంలో చూసుకుంటే వీధి వీధికి పుట్టపొడుగులాగా కార్పొరేట్ విద్యా సంస్థ అనేది వచ్చేస్తున్నాయి. అది పూర్తి స్థాయిలో విద్యాశాఖకు సంబంధించిన అధికార వైఫల్యం వల్లనే ఈరోజు పుట్టపొడుగులా వస్తున్నాయి. దీనిపైన ఫీజులు అయితే ఈ అధికార వైఫల్యం వల్లనే ఈటెక్నో అంటారు, ఐపీఎల్ అంటారు, రకరకాల పేరుతో విద్యార్థుల నుంచి వాళ్ళ తల్లిదండ్రుల పీడించి ఫీజులు వసూలు చేస్తాం. దీనిని నివారించాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య దశల వారీగా ఉద్యమాలు చేస్తున్నప్పుడు కూడా మేము ఉద్యమాలు చేయడం, అధికారులు వాళ్ళ దగ్గర వచ్చినటువంటి ముడుపులు తీసుకొని మేము చేస్తున్నట్టు ఉద్యమాన్ని నీరుగారుస్తున్నారు. దీన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే కాలంలో కూడా ఈ కార్పొరేట్ విద్యా సంస్థను కూడా పూర్తిస్థాయి నిర్మించకుంటే కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం. విద్య అనేది కూడా కేవలం ఒక విద్యార్థులు విద్య నేర్పించుకోకుండా విద్య అనేది కేవలం ఒక వ్యాపారంగా తయారైపోయినాయి. దీన్ని కూడా విద్యాశాఖ అధికారి నారా లోకేష్ గారు స్పందించాలి. ఎందుకంటే విద్యాశాఖ హక్కు ప్రకారం కూడా 25% పేద విద్యార్థులకు ఉచిత సీట్లు కూడా ఇవ్వాల్సిందిగా నిబంధనలు ఉన్నప్పటికీ కూడా అవి కూడా పట్టించుకోవడం లేదు. కాబట్టి మీ కుటుంబ ప్రభుత్వమైన స్పందించి విద్యార్థులకు పూర్తి స్థాయిలో అందించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ కూడా విద్యాసంస్థలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు కూడా టార్గెట్ ఐదు అడ్మిషన్లు జాయిన్ చేపిస్తేనే మీకు జీతాలు లేదంటే లేని విధంగా ఈ కార్పొరేట్ సిస్టమ్ నడుస్తుంది. కాబట్టి దీనికైనా స్పందించాలని కూడా మీ అఖిల భారత విద్యార్థి సమాఖ్యగా మేము డిమాండ్ చేస్తున్నాం. చైతన్య నారాయణ కాలేజీల్లో ఇవి ప్రైవేటు విద్యా సంస్థ, దీంట్లో 25% ఉచిత విద్య అమలు అవుతుందా? ఇది కేవలం ఒక పేపర్ మీద రాసుకున్నట్టు నామ్స్ ప్రకారం ఉంది, కానీ ఎక్కడ కూడా అమలు చేయలేదు. గత వైసీపీ ప్రభుత్వం అమలు చేయలేదు. వైసీపీ ప్రభుత్వం అయినా కూడా అమలు చేయాలని పెట్టినప్పటికి కూడా వారు కూడా పూర్తిస్థాయి వైఫల్యమైంది. ఈ ప్రభుత్వం కూడా మేము ఆ 25%తో పాటు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కూడా మేము రన్ చేస్తాం. అంటే బెస్ట్ అవైలబుల్ స్కూల్ కూడా ఒక ఎగ్జామ్ రాటి అది కార్పొరేట్ సిస్టమ్ ఎంత పెద్ద కాలేజ్ అయినా సరే వారు ఉచితంగా విద్య చెప్పాలన్నది కూడా బెస్ట్ అవైలబుల్ స్కూల్ ప్రతి ఇయర్ గత 2019 కూడా టీడీపీ గవర్నమెంట్ కూడా అమలు చేయడం జరిగింది. ఈ జగన్ వచ్చిన తర్వాత బెస్ట్ అవైలబుల్ స్కూల్ కూడా మానేయడం జరిగింది. 25% కూడా మానేయడం జరిగింది. ఈ ప్రభుత్వం కూడా చేస్తానని కేవలం ఒక హామీలో ఉంది, కానీ ఎక్కడ కూడా అమలు చేయడం లేదు. ప్రధానంగా చెప్పండి, చైతన్య నారాయణ ఈ కాలేజీల్లో చాలా వరకు వీళ్ళే ఆధీనంలోకి తీసుకున్నారు విద్యా వ్యవస్థను. దీంట్లో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి? పిల్లలపైన గ్రౌండ్స్ ఉన్నాయా? వీరిపైన ఎలాంటి ఒత్తిడికి గురవుతున్నారు? చాలా మనం చూస్తూ ఉన్నాం, ఆత్మహత్యలు కూడా చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఏంటి ఓవరాల్గా చూస్తాం? ఇదైతే పూర్తి స్థాయిలో అయితే వైఫల్యమే విద్యాశాఖ అధికారులది. ఎందుకంటే ఎక్కడ కూడా సరైన సౌకర్యాలు లేవు. ఎందుకంటే ఇప్పుడు కూడా మనం ఒక శ్రీ చైతన్య విద్యా సంస్థ ఉందాం, దీనికి కూడా ఎక్కడ కూడా యూనివర్సిటీ లేవు, కరెంట్ ఫైర్ అనుమతులు లేవు, గ్రౌండ్ లేదు. విద్యార్థులకు చదువుతో పాటు కూడా క్రీడ అనేది కూడా ఇంపార్టెంట్ అని కూడా మన గవర్నమెంట్ చెప్తుంది. కానీ ఇక్కడ కూడా చూస్తే విద్యార్థులు ఎక్కడ కూడా ఆడుకోవడానికి పరిస్థితులు లేవు. అంటే ఇక్కడ ఒకటే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్ సిస్టమ్ అంటేనే కేవలం ఒక చదువు ర్యాంకుల పేరుతో జరుగుతున్నటువంటి ఒత్తిడి మాత్రమే జరుగుతుంది. కానీ ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో విద్యార్థులకు అనేది ఒక క్రీడను కూడా లేకుండా కార్పొరేట్ సిస్టమ్ నడుస్తుంది. ఇప్పుడు హాస్టల్స్ నిర్వహిస్తున్నారు, సరైన ఫ్యాకల్టీ పెడుతున్నారా? హాస్టల్లో వాళ్ళకు వసతి సరిగ్గా ఉందా అంటే ఏం చెప్తారు? హాస్టల్స్లో కేవలం ఒక 3 నెలల పాటు సన్న రైస్ పెడతారు, తర్వాత ఎక్కడ కూడా ఒక లావ్ రైస్ పెట్టి, ఎందుకంటే ఆ 3 నెలలు ఎందుకంటే అడ్మిషన్లకు సంబంధించి ఆగస్టు వరకే ఉంటుంది. తర్వాత విద్యార్థులు కంపల్సరీగా అక్కడే చదవాల్సింది కాబట్టి ఆ 3 నెలల పాటు విద్యార్థులకు మంచి పౌష్టిక ఆహారం అందిస్తారు. తర్వాత పూర్తి స్థాయిలో దానికి విరుద్ధంగా గవర్నమెంట్ సిస్టమ్ కన్నా పూర్తి స్థాయిలో లక్షల రూపాయలు అయితే ఫీజులు కట్టించుకుంటారు, కానీ ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం లేదు. చైతన్య నారాయణ విద్యా సంస్థలు పేద మధ్యతరగతి వాళ్ళని దోపిడీకి గురి చేస్తూ ఉన్నాయి. సరైన సౌకర్యాలు కల్పించకుండా అసత్యాలు ప్రచారం చేస్తూ అడ్మిషన్లు కూడా చేర్పించుకుంటున్న పరిస్థితి అయితే నెలకొంది. అడ్మిషన్ చేర్పించుకున్న తర్వాత వారికి సరైన విద్యను అందించడంలో విఫలమవుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు, రాజ్ న్యూస్, నంద్యాల జిల్లా.
శ్రీ చైతన్య